హలో గైస్, నమస్తే. నమస్కారం అండి అయ్యా. నేను మీ టోనీ మామని. శాంసంగ్ గుడ్చప్పుడు కాకుండా ఎవరికి తెలియకుండా ఫ్లిప్కార్ట్లో ఒక ఫోన్ అయితే లాంచ్ చేసింది. అదే శాంసంగ్ F06. మనం ఈ వీడియోలో ఆ ఫోన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. కృష్ణ గారిలా నేను అంత లాగ్ చేయను, ఏదైనా అసలు ఈ ఫోన్ ఎవరికి సూట్ అవుతుంది, అసలు వాళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి బెస్ట్ కదా, ఇవన్నీ అయితే మనం తెలిసేద్దాం రండి. అసలు వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణోని. నిజంగా మన కృష్ణ గారికి నా మీద ఎంత ప్రేమ మామ. అసలు ఈ టెక్ విత్ కృష్ణోని ఛానల్లో టోనీ అంటే నేనే అంట. అనవసరంగా ఎన్ని మాట్లాడినాను పిచ్చోండి, తలుచుకుంటే బాధేస్తుంది. ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. హే, అయినా నువ్వు ఇంతకీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసావా లేదా? అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. అలా ఏం లేదు, మన కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ నొక్కితే మాత్రం ఓకే. ఇంకా సోది లేకుండా వచ్చేద్దాం పాయింట్లోకి. ఈ శాంసంగ్ F06 5G మనకి ఫ్లిప్కార్ట్లో అయితే లాంచ్ చేశారు. ఈ ఫోన్ని ఎవరు కొనాలో నేను హానెస్ట్గా చెప్పాలంటే మామ, ఎవరైతే వాళ్ళ పేరెంట్స్కి ఒక 4 years వరకు ఫోన్ మార్చాల్సిన పని లేదో, ఒక బేసిక్ ఆండ్రాయిడ్ ఫోన్ కావాలనుకుంటారో, అది కూడా శాంసంగ్ ఫోన్ నుంచి, వాళ్ళైతే ఈ ఫోన్ చూస్ చేసుకోండి. శాంసంగ్ లవర్స్ కాకుండా మాకు ఏ ఫోన్ అయినా పర్లేదు, కానీ మేము పెట్టే 10,000 ఫోన్కి న్యాయం చేయరా బాబు అంటే మాత్రం ఈ ఫోన్ తీసుకోకండి. అక్కడ ఆల్టర్నేటివ్గా మనకి చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి, మనము ఆ ఫోన్స్ అయితే కొందాం. ఈ ప్రైస్ గురించి వీటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను, అది కూడా బోర్ కొట్టనివ్వకుండా. ఓకే, ఇంకా ఫస్ట్ ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. ఈ ఫోన్ యొక్క పాజిటివ్స్ అలాంటి నెగిటివ్స్ అయితే చూద్దాం. మనం అయితే ఫస్ట్ నెగిటివ్సే చూద్దాం మామ. నెగిటివ్ కావాలి మనకి, నెగిటివే కావాలి. ఫస్ట్ ఇందులో ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు మామ, ఓన్లీ C2C కేబుల్ మాత్రమే వస్తుంది. ఇంకా కేసు కూడా ఇవ్వరు, ఫోన్ కేసు కూడా ఇవ్వరు. మేము ఇవ్వము రా బాయ్, మేము ఇవ్వము అంతే. ఇది శాంసంగ్ మామ. ఇందులో సెకండ్ నెగిటివ్ వచ్చేసి మనకి స్క్రీన్ ఏదైతే ఉందో అది IPS LCD డిస్ప్లే అయితే యూజ్ చెయ్యలేదు. ఇందులో మనకి PLS డిస్ప్లే అయితే యూజ్ చేశారు. PLS అంటే ప్లేన్ టు లైన్ స్విచ్చింగ్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, ఇదైతే యూజ్ చేశారు. ఇది మనకి IPS డిస్ప్లే కంటే డౌన్ గ్రేడ్ అనమాట. అక్కడ ఆ ప్రైస్ రేంజ్ వాళ్ళు IPS LCD డిస్ప్లే ఇచ్చి ఉండొచ్చు, కానీ ఇవ్వలేదు. ఇవ్వమరా బాయ్ మేము శాంసంగ్. మనకి ఆర్డర్ అయితే ఎలా ఉంటుంది, ఫస్ట్ PLS LCD, అలానే IPS LCD, అలానే AMOLED డిస్ప్లే, LTPO AMOLED అలా అయితే ఉంటుంది. మనకు అంత అవసరం లేదు. మనకి ఫస్ట్ ఇది నెగిటివ్ చూద్దాం. నెక్స్ట్ ఇంకా ఇందులో థర్డ్ వన్ వచ్చేసి మామ, నాకు నెగిటివ్ అనిపించింది. ఇది మనకి HD డిస్ప్లే మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది, అంటే 720p రెజల్యూషన్లో మాత్రమే ఉంటుంది, అది కూడా 60 Hz మాత్రమే. చాలా ఆర్టికల్స్లో అలానే చాలా యూట్యూబర్స్ 90 Hz చెప్తున్నారు. 90 Hz కాదు మామ, 60 Hz. ఇందులో ఫోర్త్ నెగిటివ్ నాకు అనిపించింది మామ, ప్రైస్ మనకి ఇది 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ మనకి 9,999కి అయితే ఇచ్చారు. కార్డ్ ఆఫర్ యూజ్ చేసుకుంటే 500 తగ్గుతుంది, అక్షరాల 500. 3,500 అక్షరాలు కాదు బాస్, నెంబర్స్. అంటే 9,500కి అయితే వస్తుంది మనకి. అలానే ఇంకా 6GB RAM 128GB స్టోరేజ్ అయితే మనకి 11,500కి లాంచ్ చేశారు. యూజ్ చేసుకుంటే 10,999కి అయితే వస్తుంది. నేనైతే ఈ ఫోన్ ప్రైస్ని ఒక 8,000 ఆ బడ్జెట్లో అయితే ఫస్ట్ క్లాస్ అని చెప్తాను. మీరు అవునన్నా కాదన్నా ఒక 2,000 ఎక్కువైతే అయింది మామ, నన్ను నమ్మండి. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, నాకు చెప్పే స్పీచ్ ఉంది మీరు. సో ఇవి మామ ఇంకా నెగిటివ్స్ అయితే. ఇంకా పాజిటివ్స్ చూద్దాం. పాజిటివ్స్ ఉంటాయి. కోయా రే కోయ్ కోయ్ కోయా పామారే చందమామ. పాజిటివ్స్ ఇందులో మనకి 4 generations OS అప్గ్రేడ్ అయితే ఉంటుంది, అలానే 4 generations సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారనమాట. ప్లస్ మనకి ఇందులో Android 15తో పాటు One UI 7తోనే లాంచ్ చేశారు. ఏదైతే మనకి శాంసంగ్ S25 సిరీస్తో యూస్ చేశారో సేమ్ One UI 7 అయితే యూస్ చేశారు, కానీ అన్ని ఫీచర్స్ అయితే ఇందులో రావు. ఇది బడ్జెట్ ఫోన్ కదా, రావు. బడ్జెట్ కూడా కాదు, బేసిక్ ఫోన్. నెక్స్ట్ అలానే ఇది మనకి 5G ఫోన్ అనమాట. 5G ఫోన్లో 12 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. ఇది మనకి లాస్ట్ ఇయర్ ఈ సిరీస్ ఫోన్ శాంసంగ్ F05 ఏదైతే ఉందో అది 5G ఫోన్ అయితే కాదు, ఇదైతే మనకి F06 5G ఫోన్ అయితే ఇచ్చారు మనకి. ఇది ఒక మంచి విషయమే మామ, ఒప్పుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇందులో బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలానే 2 మెగాపిక్సెల్ పనికిరాని కెమెరా అయితే ఇచ్చారనమాట. ప్లస్ అలానే ముందర మనకి సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. ఇందులో మనకి వాళ్ళు కరెక్ట్గా ఏ సెన్సార్స్ అయితే యూజ్ చేశారో మనకి డిస్ప్లే అయితే చేయట్లేదు. చేయమరా బై మేము శాంసంగ్. కానీ వేరే ఫోన్స్ కంపేర్ చేసుకుంటే ఆ ప్రైస్ రేంజ్లో ఇది కొంచెం బెటర్గా ఆప్టిమైజేషన్ అయితే ఉంటుంది. సో అందువల్ల దీని అయితే నేను పాజిటివ్లో పెట్టాను. నెక్స్ట్ ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి ఇందులో 5,000 mAh బ్యాటరీ, అలానే 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు, కానీ ఇందులో మనకి ఛార్జర్ అయితే రాదు, గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఎక్స్ట్రాగా ఒక 1,500 2,000 పెడుతున్నట్టే ఫోన్కి. నెక్స్ట్ ఇంకా ఫిఫ్త్ ఫీచర్ వచ్చేసి ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు మామ. ఇది మనకి కాంపిటీషన్లో స్నాప్డ్రాగన్ 6 Gen 1తో కంపారిజన్ ఉంటుంది, దాంతో కంపేర్ చేసుకున్నా ఇది ఇంకా తక్కువ మామ. ఇది అంటూ స్కోర్ అరౌండ్ 4,16,000 అయితే స్కోర్ చేస్తుంది.
ఇంకెప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫోన్ కొనేటప్పుడు మీరు ప్రాసెసర్ చూస్తే సరిపోదు. ఆ ప్రాసెసర్లో మనకి ప్రైమరీ క్లాక్ స్పీడ్, సెకండరీ క్లాక్ స్పీడ్ ఉంటుంది. అది కూడా చూడాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఏ ఫోన్కైనా. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రాసెసర్స్ మనకి ఏం చేస్తున్నారంటే జస్ట్ ఊరికే 6300 పక్కన ప్లస్ లేదంటే అల్ట్రా. ఏంది ఇదేమన్నా ఆటలా? డబ్బులు పెట్టి కొంటున్నాం మామ, డబ్బులు పెట్టి కొంటున్నాం. చూడాలి అవన్నీ. అక్కడ ఏంటంటే క్లాక్ స్పీడ్ కూడా చేంజ్ చేయరనమాట. జస్ట్ ఊరికే పేరు మార్చి ఇచ్చేస్తారు. సో ఇంకా ఇందులో ప్రైమరీ క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.4 GHz అయితే ఉంటుంది. అలానే సెకండరీ క్లాక్ స్పీడ్ వచ్చేసి 2 GHz అయితే ఉంటుంది మామ. సో ఇవి మామ పాజిటివ్ నెగిటివ్స్ అయితే. నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేసా. నేనైతే ఓపెన్గా చెప్తున్నా కదా మామ, ఎవరైతే మన ఇంట్లో పేరెంట్స్కి అలానే గ్రాండ్ పేరెంట్స్కి ఇవ్వాలనుకుంటారో, అంతగా హ్యూజ్ టాస్క్ నేనేం చేయను అనుకుంటే ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఇంకా నా ఫైనల్ వర్డిక్ట్కి వస్తాను మామ. ఇంకా నుంచి నేను ప్రతి ఫోన్కి ఒక రేటింగ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఫిక్స్ అయిపోయా మామ. ఇదంతా నా వల్ల కాదు. ఎందుకంటే రేటింగ్ ఇస్తే కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి మనము కొనకూడదా అని ఒక మార్క్ లాగైతే ఉంటుంది. అది కూడా టోనీ మామ మార్క్ అయితే ఇంకా బాగుంటుంది మామ. అందుకే ఈ ఫోన్కి టోనీ మామ ఇచ్చే రేటింగ్ 7 రేటింగ్ అయితే ఇస్తున్నా 10కి. అది కూడా ఎందుకంటే ప్రైస్ అయితే కొంచెం ఒక 2000 ఓవర్ ప్రైస్ అయింది. అది కూడా వీళ్ళు ఛార్జర్ బాక్స్ ఇంక్లూడ్ చేస్తుంటే ఓకే, నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. డిస్ప్లే కూడా కొంచెం తగ్గించారని అయితే అనిపించింది. ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇవ్వలేదు, IPS LCD డిస్ప్లే ఇవ్వలేదు. సో దానివల్ల అయితే నేను 7 రేటింగ్ అయితే ఇస్తున్నాను అన్నమాట 10కి. ఇది టోనీ మామ రేటింగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇంకా మరి ఉంటానే.